అతను నిజంగానే ఫేక్ క్యాంపెయిన్ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవాలి, అలాంటివి నియంత్రించాలి. కానీ నిజమైనటువంటి దివ్యాంగులు చాలామంది కలెక్టర్ ఆఫీసుల ముందు, మండల ఆఫీసుల ముందు పడిగాపులు పడుతూ మా పెన్షన్లు రద్దు చేయకండి మహాప్రభో అని వేధిస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎక్కడో ఎవరో ఒకరు ఏదో చేశారని దాని చుట్టూ మొత్తం కథ తిప్పి ఈ దివ్యాంగుల ఆందోళనే రాజకీయం, ఈ దివ్యాంగుల ఆందోళనే సమంజసం కాదు, ప్రభుత్వం ఎక్కడ పెన్షన్లు తీయట్లేదు, కావాలనే ఆందోళన చేస్తున్నారు అనేటట్టుగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం చాలా చాలా విడ్డూరం. ఎందుకంటే నిజమైనటువంటి దివ్యాంగులు కూడా చాలా మంది నష్టపోతున్నారు. అనేక మందికి ఇప్పుడు నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళకి వచ్చే నెల పెన్షన్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఆందోళన చేస్తుంటే దాన్ని పొలిటికలైజ్ చేసి పక్కదారి పట్టించి జనం ముందు మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నానికి అధికార పార్టీ పూనుకుంది. దానికి ఆంధ్రజ్యోతి రచ్చ చేస్తుంది. ఇగో ఇతను ఒక్కడిదే ఈ చెయ్యి ఇరిగినట్టుగా ఇతను డ్రామా నడిపే ప్రయత్నం చేశాడు. ఈ వ్యక్తి పేరు రమేష్. ఇతను సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నారసింపల్లి గ్రామస్తుడు. ఇతనికి మళ్ళీ 2 చేతులు ఉన్నప్పటికీ కూడా లేనట్టు ఒక వీడియో రిలీజ్ చేసి అది చాలా పెద్ద రచ్చ చేస్తున్నాడు. మరి అతను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి కదా. మరి ఎందుకని తాత్సార్యం చేస్తున్నారు? అలాంటి దొంగ వేషాలు వేస్తున్నటువంటి వాళ్ళు, తప్పుడు సూత్రీకరణలు చేస్తున్నటువంటి వాళ్ళని వెంటనే కంట్రోల్ చేయాలి కదా. కేవలం ఇలా పత్రికల్లో రాసుకుని మీడియాలో సృష్టించి నిజమైన దివ్యాంగుల నిరసనని, వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ ఆందోళన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేసేయాలి అనే కోణంలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం లక్షల మంది దివ్యాంగుల పెన్షన్లు తీసేసే ప్రయత్నం ఏ మాత్రం సమంజసం కాదు. అది ఈ ప్రభుత్వానికి చాలా చాలా బదనాం చేసే వ్యవహారం కాబోతుంది. అది ప్రభుత్వం గుర్తించి సరి చేసుకుంటే సరే, లేకుంటే మాత్రం ఇలా ఉద్యమాన్ని, వాళ్ళ ఆందోళనని పక్కదారి పట్టించేద్దాం అనేటువంటి ఆలోచనతో అత్యాశకు పోతే మాత్రం